అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విషాదకరమైన వార్తగా మన రామోజీ గారు ఈనాడు సంస్థల స్థాపకులు శ్రీ గౌరవ రామోజీరావు గారు చనిపోయారనే విషయాన్ని మనం ఎవరం కూడా ఏ విధంగా కూడా దానిని తీసుకోలేకపోతున్నాం, మనస్కరించడం లేదు ఆ విషయం. కానీ శివుడి యొక్క ఆజ్ఞని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు శిరసావహించక తప్పదు. అలాంటి విషయంలో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఆయన ముందు ఇంకా తప్పదు. శివైక్యం చెంది శాశ్వతమైన నిద్రకి ఆయన వెళ్ళి ఆయన యొక్క ప్రశాంతమైన జీవితాన్ని ఇన్నాళ్ళు చక్కగా ఆయనకి భగవంతుడు ఇచ్చిన కార్యక్రమాన్ని నిర్వర్తించి భగవత్ సాన్నిధ్యంలో ఆయన చేరుకోవడం అనే ఒకరోజు ఎవరినైనా గౌరవించదగ్గదే. కానీ అలాంటి మహోన్నతమైన వ్యక్తులు వెళ్ళిపోయేటప్పుడు మనలాంటి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధాకరమైన క్షణాలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి మహోన్నతుడైన ఆ పెద్ద ఆయన్ని మేము పాదాలకి నమస్కరించుకొని ఆయన శాశ్వత నిద్రకి మా విశ్వభారత్ మీడియా తరపున, విశ్వ భవిష్యత్ ప్రింట్ మీడియా తరపున ఆయనకి మా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ఆయన యొక్క ప్రతి ఆశయాలని ఒక గురుతర బాధ్యతగా స్వీకరించి మేము వెళ్తున్నాం. ఆయన ఆశయాలు, ఆయన కష్టపడి ఈ సంస్థను ఇంత పెద్దగా తీసుకువచ్చే విధానం ప్రతి ఒక్కరికి ఒక చరిత్రలా చెప్పుకుంటారు. అలాంటి చరిత్రలోంచే మేము కూడా ఆయన ఎన్నో విధాలుగా ఆయన యొక్క ప్రతి విషయాన్ని తీసుకొని ఆయన యొక్క ప్రతి నడకలోనే మేము కూడా ఒక మంచిని తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఒక మంచిగా ఎదగాలని మా యొక్క ఈరోజు మేము మా విశ్వభారత్ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, విశ్వ భవిష్యత్ ప్రింట్ మీడియాలో కానీ ఒక పత్రికలో ఒక టీవీని నడుపుతున్నప్పుడు ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు ఆయన లేరు అనే విషయాన్ని దిగమింగుకొని మా యొక్క ఈరోజు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఆయన కోసమే అంకితం చేస్తాం. జై భారత్, జై జై భారత్. రామోజీ గారికి మరొక్కసారి నా యొక్క మనస్సు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నమస్కారం.